హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దావిర్ అకాడమీ. ఈరోజు అయితే మనకి న్యూస్ పేపర్లో ఒక వార్త రావడం జరిగింది. మనకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ వచ్చినట్టు చెప్తున్నారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అయితే అందరికీ వచ్చింది. సపోజ్ బీటెక్లో 80% మందికి బోధనా రుసుములు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అయితే వచ్చిందమ్మా. ఈ యొక్క కౌన్సిలింగ్ ఎవరైతే కన్వీనర్ కోటా కింద చేరారో అందరికీ చాలా మందికి సపోజు మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే సపోజు కొంతమందికి పార్షియల్ వచ్చింది, కొంతమందికి ఫుల్ వచ్చింది. ఈ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు 80.33% మంది బోధనా రుసుములు పొందనున్నారు. మొత్తము 75,200 మంది ఇటీవల సీట్లు పొందారు. వారిలో 60,411 మంది పాక్షికంగా లేదా వీరిలో ఏంటంటే మనకి ఈ 60,400లో కొంతమందికి ఫుల్ వచ్చింది, కొంతమందికి పార్షియల్ అయితే వచ్చింది. పార్షియల్ వచ్చిందంటే 35,000 వచ్చి ఉంటుంది. అర్హులైన అధికారులు తేల్చారు. అందుకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వార్షిక కుటుంబ ఆదాయము 1,50,000, పట్టణ నగర ప్రాంతాల్లో వారికి 2,00,000 లోపు యొక్క మనకు ఆదాయ పరిమితులు ఉన్నాయి. పట్టణాల్లో ఏమో 2,00,000 లోపు ఆదాయం ఉండాలి. ఎఫ్సెట్ ర్యాంకు 10,000 లోపు ఉన్న ఓసీ బీసీ కుటుంబ ఆదాయ పరిమితులు తప్పనిసరి. 10,000 లోపు ఉంటే ఏంటంటే ఫుల్ అనమాట, 100% ఇచ్చారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు. ఆ పై ర్యాంకు ఉంటే 35,000 మాత్రమే ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం పూర్తిగా బోధనా రుసుము పొందేందుకు ర్యాంక్ పరిమితి వచ్చింది. వాళ్ళకి ఎంత ఉండా 1,00,000 2,00,000 ఉన్నా కానీ ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందమ్మా. 100% వచ్చింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి 10,000 పైన ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఈ యొక్క పార్షియల్గా వచ్చి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 50% పార్షియల్గా వచ్చి ఉంటుంది. అందరికీ ఇచ్చారు, కానీ కొంతమందికి 35,000 వచ్చింది. ఎక్కువ మందికి 35,000 వస్తాయి. కొంతమందికి 10,000 లోపు ఉన్న వాళ్ళకి పూర్తిగా బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10,000 లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా మనకి ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలో చదివిన వారు 11,211 మందికి ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందమ్మా. గవర్నమెంట్ కాలేజీల్లో కానీ చదివితే, గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ కాలేజీలో చదివితే మీకు కంపల్సరీగా 100% ఫుల్. మీరు బీసీ ఏదైనా బీసీస్కి అందరికీ 100% వస్తుందమ్మా. ఇది బీటెక్ సీట్లు పొందిన మొత్తం విద్యార్థుల్లో 11,211 మంది ప్రభుత్వ కళాశాలలో చదివిన వారు ఉన్నారు. వీరికి ర్యాంకు పరిమితితో సంబంధం లేకుండా 100% ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివి ఉంటారో, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారో వాళ్ళకి 100% ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. అది అందరికీ ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది. ఒక్కసారి వీళ్ళు న్యూస్లో ఇవ్వటం జరిగింది కాబట్టి చెప్తున్నాను. ర్యాంక్ 10,000 పైన ఉంటే వాళ్ళకి ఏంటంటే 35,000 మాత్రమే ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం పూర్తిగా బోధనా రుసుము. ఈ న్యూస్ వచ్చింది. ఇది జస్ట్ మనం ఈ న్యూస్ ఇవాళ రావటం జరిగింది. ఇది నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ అందిస్తాను. మీకు సెకండ్ ఫీజులో కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్స్ పెట్టండి. మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ రాలేదో సెకండ్ ఫేజ్లో అందరికీ సీట్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.